కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మచిలీపట్నం డిపో నందు హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కళాశాలను ఆంధ్రప్రదేశ్ రవాణా మరియు పౌర సంబంధాల శాఖ గౌరవనీయులు శ్రీ పేర్నినాని ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో డ్రైవర్ల కొరతను అధిగమించడానికి మరియు నిరుద్యోగ యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా డ్రైవింగ్ శిక్షణ కళాశాలను ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా రవాణా శాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖ, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ మరియు వివిధ శాఖల సహకారంతో ఇప్పటి వరకు 2 బ్యాచ్ల వారికి శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి వారికి హెవీ డ్రైవింగ్ లైసెన్సులను అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 3 మరియు 4వ బ్యాచ్ వారికి హెవీ వెహికల్ డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మచిలీపట్నం కృష్ణా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రుక్మాంగదయ్య, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ షేక్ కాజావలి, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రామకృష్ణ, పట్టణ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, శ్రీనివాస్ నాయక్ మరియు మచిలీపట్నం డిపో మేనేజర్ సిద్ధిరాజు పాల్గొన్నారు. మచిలీపట్నం డిపో మేనేజర్ సిద్ధిరాజు గారికి, అదేవిధంగా కృష్ణా జిల్లా డిటిడబ్ల్యూ గారికి, ఎంబీఏ గారికి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి, ఆంజనేయులు గారికి, అదేవిధంగా ఇక్కడ శిక్షణ పొందినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మన ప్రభుత్వం వారు డ్రైవర్ల యొక్క కొరతను తగ్గించడానికి మనకు రాష్ట్రంలో కాదు ఎక్కడ ఏ విలేజ్ లో చూసినా కూడా డ్రైవర్ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ లో చూసుకుంటే మా డిపార్ట్మెంట్ లో కూడా డ్రైవర్స్ యొక్క కొరత ఉంది. ఎవరంటే వాళ్ళని అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకొని మేము వెహికల్స్ ను నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క డ్రైవర్స్ కొరతను తగ్గించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఏపీఎస్ఆర్టీసీ వారే డ్రైవింగ్ స్కూల్స్ ను, డ్రైవింగ్ కళాశాలను ఏర్పాటు చేసి సుశిక్షణ పొందినటువంటి డ్రైవర్లను తయారు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసి సుమారు 40 రోజుల పాటు అన్ని రకాల వాహనాలలో, అన్ని రకాలైనటువంటి రహదారుల్లో, ఎటువంటి ట్రాఫిక్ లోనైనా నడిపేటటువంటి శిక్షణ పొందినటువంటి డ్రైవర్స్ ను తయారు చేస్తూ ఉన్నారు. మీ అందరూ ఈ యొక్క శిక్షణలో అన్ని రకాలైనటువంటి విషయాలు ట్రైనింగ్ లో నేర్చుకొని ఉంటారు. అంటే స్టేట్ రహదారులైనా, నేషనల్ హైవేస్ అయినా, తర్వాత చిన్న చిన్న వీధుల్లోనైనా, తర్వాత వెహికల్స్ పరంగా అన్ని రకాలైనటువంటి వెహికల్స్, ఇందాక డిఎం గారు చెప్పారు జేసీబీని కూడా ఏ విధంగా డ్రైవ్ చేయాలో మేము నేర్పిస్తాము అని. చాలా ఆనందదాయకం. అన్ని రకాల వెహికల్స్ ను నడిపించేటువంటి డ్రైవర్ దొరకడం అనేది చాలా రేర్. మీరు అదే ప్రైవేట్ గా నేర్చుకున్నారనుకోండి, ఏదో ఒక 5-6 రోజులు నేర్పించేసి మిగతా కాలక్షేపం చేసేసి మీ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకుని లైసెన్స్ ఇప్పించేసి ఏదో పంపించేస్తారు. అంటే స్కిల్ అనేది ఉండదు. స్కిల్ లేకుండా ఒక డ్రైవర్ గా వెళ్ళినట్లయితే, ఇందాక ఎంబీఏ గారు మనకు చెప్పారు, ఒక విపత్తు కంటే కూడా ప్రమాదకరమైంది నిర్లక్ష్యమైనటువంటి వాహన చోదకుని వల్లే జరుగుతుంది. అంటే ఆ డ్రైవింగ్ లో సరైనటువంటి నైపుణ్యత అనేది లేకపోతే జరిగేటటువంటి నష్టం అనేది చాలా భారీగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క డ్రైవింగ్ స్కూల్ ద్వారా డ్రైవర్స్ గా తయారయ్యి, సుశిక్షణ కలిగినటువంటి డ్రైవర్స్ గా తయారయ్యి సర్టిఫికెట్ పొంది, ఆ తర్వాత దానితో పాటుగా హెవీ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి లైసెన్స్ కూడా పొందుతున్నారు. ఇది చాలా రేర్ గా ఇటువంటి అవకాశం మీకు కలుగుతుంది. అటువంటి అవకాశం మీకు కలగడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మీరు ఈ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నటువంటి అన్ని విషయాలను జాగ్రత్తగా మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఈ ఏపీఎస్ఆర్టీసీలో మళ్ళీ డ్రైవర్ పోస్ట్ పడుతూ ఉంటాయి. అప్పుడు మీకు ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళు అప్లై చేసినప్పటికీ మీరు అప్లై చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఉన్నటువంటి సర్టిఫికేట్ ద్వారా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు. సరే, ఒకవేళ పోస్టులు పడకపోయినప్పటికీ బయట డ్రైవర్స్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది. మీరు ఏ డిపార్ట్మెంట్ లో పోస్టులు కొన్నా కూడా డ్రైవర్ పోస్టులు అప్లై చేసుకుంటే మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్స్ లో కూడా డ్రైవర్స్ కి మధ్య నోటిఫికేషన్ ఇవ్వాలంటున్నారు. నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే మీరు అప్లై చేస్తే డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. అదే ప్రైవేట్ గా శిక్షణ పొందిన వాళ్ళకి ఇటువంటి నైపుణ్యం అనేది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మానవాళికి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కు ఎంతగానో తోడ్పడతారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఇటువంటి అవకాశాన్ని మీకు కల్పించినటువంటి మన డిఎం గారు పెద్దరాజు గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
తొందరగా అక్కడికి వెళ్ళిపో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత బ్రహ్మోన్ అలారం సిగ్నల్ వస్తుంది అలైన్ చేసుకుని కదా అన్ని దిగిపోతాడు. వాళ్ళకి అక్కడ ఇబ్బంది లేదు. అలాగే ట్రైన్ నడిపే లోకో పైలట్ కూడా పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఉంటారు. వాళ్ళకి కూడా ఇంకొక హ్యాండ్ ఉంటుంది. కానీ డ్రైవ్ చేసేటట్టు హెవీ వెహికల్ డ్రైవర్ ఇంకోటి ఉంటుందా? నో, నెవర్. ఆ సీట్ లో ఒక్కరే ఉండాలి ఎప్పుడు కూడా. పొరపాటు కూడా ఇద్దరు ఉండకూడదు. ఆటోల్లో చూస్తుంటుంటాం, అప్పుడప్పుడు నలుగురు కనిపిస్తూ ఉంటుంటారు. ఆ నడిపేవాడు ఆ పక్కన ఉన్నవాడు, వీళ్ళు కూడా వాళ్ళు ఇంకొకడు, నలుగురే కదా, అప్పుడప్పుడు ఆరుగురు కూడా కనిపిస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు మధ్యలో ఇద్దరు, ఆరుగురు కనిపిస్తారు. అంటే ఇలాంటివి ప్రమాదాలన్నీ కొద్దించుకునేటటువంటి అలాంటి అలవాట్లకి ఇవన్నీ దూరంగా ఉండాలని మనం ఎన్నో క్లాసులు అయితే చెప్పుకుంటూ ఉండేవాడు. సో ఇవన్నీ కూడా మీరు చాలా ఇది కూడా అందులోకి డ్రైవర్ ఎప్పుడు కూడా వైబ్రెంట్ సిచ్యువేషన్స్ ఉంటుంటాయి కాబట్టి వీళ్ళ యొక్క మనసు చాలా కొంచెం ప్రశాంతంగా ఉండడం కోసం మనం మెడిటేషన్ కూడా చేస్తున్నాం సార్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు మనకు వచ్చి కంటిన్యూస్ ఒక 10 రోజులు చక్కటి కార్యక్రమాన్ని ఇస్తూ ఉన్నారు. సో దట్ వీళ్ళ మైండ్స్ అన్ని కూడా ఒక ట్రాంక్యులైజ్ కండిషన్ లో తీసుకుని వెళ్ళి ఒక ప్రశాంతతో దేనికి కూడా గగురుపాటు పడకుండా వైబ్రేషన్స్ గురి కాకుండా ఉండేటట్టుగా ఆలోచించేటట్టు, ఎదుటివాడు తిట్టినా సరే కోపంతో వచ్చినా కానీ చిరునవ్వుతో స్వాగతించేటట్టు చక్కటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటే మాట అనే తోటాన్ని చాలా బదులుగా వాడుకోగలిగితే చాలా సమస్యలన్నీ కూడా మనకి దూరం అయిపోతూ ఉంటాయి. అదే విషయం తీసుకున్నాం. ఇది ఈ చక్కటి అవకాశాన్ని మనకి ఈ పెద్దలు ఇచ్చేస్తారు కాబట్టి నేను మరొకసారి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డ్రైవర్ ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్కి ఉదయపు నమస్కారాలు. ఈరోజు మీరు అంబాపురంలో కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇన్ని ట్రైనింగ్లు ఎవరో ఇంతమంది కూడా వచ్చి మీకు ఈ అవగాహన కార్యక్రమాలు కూడా ఏమి ఉండవు. ఇప్పుడు మీరు మా ఫైర్ డిపార్ట్మెంట్లో కొంత అవగాహన తీసుకున్నారు క్లాసెస్, అలాగే ఎంబీఏ గారు కూడా ఇచ్చుంటారు, అలాగే డిఎం గారు కూడా ఇచ్చుంటారు మీకు క్లాసులు. ఇంత నేను ఆల్రెడీ అంబాపురంలో ఎప్పుడో 2000 సంవత్సరంలో ట్రైనింగ్ అయ్యాను. అప్పుడు కూడా తెలుసు నాకు, కాబట్టి ఆ అనుభవం మీద తెలుసుకున్నాను. మీకు ఇక్కడ ప్రొక్లైన్ కానీ జేసీబీ కానీ ఏం నేర్పుతున్నారు. అక్కడ 1 అవర్ బయటికి తీసుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడంటే లోపల చెప్తున్నారు వాళ్ళు. ఏదో ఈ 16 మంది 5 మినిట్స్ 5 మినిట్స్ వెహికల్ ఇచ్చేవాళ్ళు, అట్లా ఉండేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ మీకు చాలా టైం మీకు స్పెండ్ చేసి ఉంటారు, మీకు అంతా తిరుగుతుంటారు, బాగా ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. ఈ అవకాశం మీకు లభించడం చాలా సంతోషం. మీరు మామూలుగా ఏంటంటే స్పీడ్ క్రీమ్స్ పర్టికల్స్ స్పీడ్ వెళ్ళాలనుకుంటే అది మనం చంపేస్తాం. కాబట్టి మనం జాగ్రత్తగా సురక్షితంగా ట్రైనింగ్ తీసుకున్న దాన్ని మైండ్తో ఆలోచించి మీరు ఫస్ట్ వెళ్ళాలనుకోవడం మీ అనుకున్న 40 మంది ఉన్నారని ఆలోచించండి. మీరు కాకుండా మీ ఇంటికాడ మీ పిల్లలు వాళ్ళు ఉన్నారని ఆలోచించండి. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీ కలుపుకున్న సమాజంలో ఉన్నటువంటి హెవీ డ్రైవర్ల కొరతను తీర్చడానికి మరియు నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉపాధి కల్పించాలనే ఒక మహోద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ ఈ డ్రైవర్ ట్రైనింగ్ స్కూల్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మనం 2 బ్యాచ్లకి సెక్షన్ కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా లైసెన్స్ ఎక్కించడం జరిగింది. అదేవిధంగా 3వ బ్యాచ్ 4వ బ్యాచ్ కూడా ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నారు. ఈ విధంగా మా ఆర్టీసీకి అందరికి నమస్కారం. వేదిక నిర్మించిన పెద్దలు తాటయ్య గారికి, డిపో మేనేజర్ గారికి, వాటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి, అందరికీ నా నమస్కారాలు. యాక్చువల్గా అంటే ఈ ప్రోగ్రామ్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ తర్వాత కోవిడ్ మధ్యలో ఆర్టీసీ వాళ్ళు ఒక విషయం చేస్తున్నారు. కొత్తగా అన్ని డిపోల్లో ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ అది కొంచెం ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పుడు కోవిడ్ అనేది కొంచెం ఇబ్బంది కలిగించింది. కానీ స్టేట్ లెవెల్లో మాత్రం నాకు తెలిసి స్టార్ట్ అయింది మాత్రం ఇక్కడే అని అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ ఎక్కడ మిగతా చోట ఎక్కడ నడవలేదు. కానీ ఈ ప్రోగ్రామ్ ముందు కంటే నా దగ్గర అప్పుడే ట్రైబల్స్ వచ్చారు సార్. మీరు ఒక రోజు ముందు ట్రైబల్స్ వచ్చి సార్ మాకు నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ హెచ్ఎల్కి ఏ వెహికల్ ఇస్తే మాకు బాగుంటుంది సార్, నేను ఇబ్బందిగా ఉంది, మాకు ఎక్కడ పోవాలి అర్థం కావట్లేదు అని అంటే సరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే నేను అప్పుడే తపాలో మీ లెటర్ వచ్చింది. మా ఏపీఎస్ఆర్టీసీ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బట్ ఏ వెహికల్ ట్రైనింగ్స్ అనేసి వచ్చింది. దాంట్లో కూడా మళ్ళీ ఏమనుందంటే నెక్స్ట్ వీళ్ళ కంటిన్యూషన్ ఏదో జాబ్ ఆపర్చునిటీ కూడా ఒక అవకాశం కూడా ఉందనేది దాంట్లో చూశాను. నేను చూసిన వెంటనే నేను కలెక్టర్ గారికి ఫైల్ మూవ్ చేశాను. ఒక 16 మందికి నేను ట్రైనింగ్ ఇచ్చేస్తాను సార్, ఒక్కొక్కరికి 20,000 రూపాయలు కట్టాలన్నారు. దీనికి
డిపార్ట్మెంట్ నుండి కట్టేస్తాం మేము అంటే కలెక్టర్ వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత సార్ వాళ్ళు వచ్చారు, సార్ ఇలా ప్రోగ్రామ్ ఉంది సార్, అదే నేను యాక్షన్ కూడా తీసుకున్నాను సార్, దీని గురించి మా ట్రైనింగ్స్ ఫస్ట్ ఇస్తున్నానని చెప్పేసి ఫస్ట్ బ్యాచ్ కింద మా 16 మంది ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది డ్రైవర్స్. వాళ్ళంతా ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోయినారు సార్, అందరూ ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోయింది వాళ్ళంతా 16 మందికి కూడా. ఒక మంచి ప్రోగ్రామ్ టేకప్ చేశారు దీంట్లో బాగా. కానీ ఏమంటే నిర్లక్ష్యం లేకుండా నడిపితే బాగుంటుంది, అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా. ఎందుకంటే మన చేతిలో చాలా మంది భవిష్యత్తు ఉంటుంది, చాలా మంది ప్రాణాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా నడపడం ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక అనిపించిన పెద్దలకి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన చేసిన మీ అందరికీ, ప్రెస్ మీడియాకి అందరికీ నా అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ రోడ్డు మీద నేను కనిపిస్తూనే ఉంటాను, మీరు నేర్చుకుంటున్నప్పుడు కనిపిస్తుంటాను. అప్పుడు మేమేం మాట్లాడతామంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ అని చెప్తూ ఉంటాం, అవునా? డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి అనేది మీకు మా మాస్టర్ గారు అయిన ప్రసాద్ గారు మీరంతా మీకు చెప్తూనే ఉంటారు, అవునా? ఏం లేదు, విపత్తు ఒకటి వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వస్తే ఎంతమంది చనిపోతారు? రఫ్గా 200-300 మంది. కానీ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఒక రోజుకి 20,000 మంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చనిపోతున్నారు. విపత్తు ఎన్నిసార్లు వస్తుంది సంవత్సరానికి? 2 సార్లు 3 సార్లు వస్తుంది. అంటే ఎంతమంది మ్యాక్సిమం చనిపోతారంటే ఒక 600 మంది 1000 మంది. కానీ ఒక రోజు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల 20,000 మంది చనిపోతున్నారు. అంటే విపత్తు పెద్దదా లేక మన నిర్లక్ష్యం పెద్దదా? కాబట్టి అటువంటి నిర్లక్ష్యం ధోరణి లేకుండా సేఫ్టీ డ్రైవింగ్ అనేది స్లోగన్ ఎవరిదో తెలుసా? ఆర్టీసీ వారే. సో ఆ యొక్క క్రమం మీ అందరూ అక్కడ నేర్చుకున్నారు కాబట్టి అట్లాంటి విపత్తు మీ వల్ల జరగదనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు కూడా అట్లాగే నడవాలని మేము కోరుకుంటున్నాము. మీ అందరికి లైన్ డ్రైవింగ్ అని ఇట్లా ఎన్నో చాలా చెప్పారు సార్ వాళ్ళు క్లాసెస్. సో మళ్ళా నేను అవన్నీ చెప్పాల్సిన పని లేదు. మీరు ఒకటే జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేదే నేర్చుకోవాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి? రైట్ సైడ్ ఉండండి, వాహనం వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళండి అని పూర్వం చెప్పేవారు, ఇప్పుడు చెప్తున్నారు. అలా కాదు. ఇప్పుడు లైన్ డ్రైవింగ్ అంటే ఒక లైన్ ఒకరు వెళ్తాం కాదు. మనకు రోడ్లో 3 లైన్లు ఉంటాయి, 100, 80, 60. ఆ లైన్ మీరు ఫాలో అవుతూ జీవనాన్ని ముందుకు బాగా తీసుకెళ్తారని ఈ ట్రైనింగ్ ఇచ్చిన మన ట్రైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ మన పెద్దిరాజు గారు అయిన మన డిఎం గారు, స్కూల్ ప్రిన్సిపాల్ గారు మీకు మోటివేషన్ క్లాసెస్ చాలా బాగా చెప్పే ఉంటారు, చెప్తారు కూడా. వారి స్పీచ్ వింటే ఎటువంటి ప్రాబ్లమాటిక్ పర్సన్ అయినా సరే ఏమైపోతాడు? నెంబర్ 1 అయిపోతారు, అవునా? ఎంత చక్కటి చిన్న పిల్లవాడికి అతిగా ఎలా వలవాలో ఎలా తినాలో కూడా, అంటే అతిగా ఈ పక్క నుంచి పట్టుకొని తెచ్చితే బాగుంటుంది అని చెప్పి అతిగాని ఇలా తినాలని కూడా తినడం కూడా నేర్పించే ప్రిన్సిపాల్ మీ అదృష్టం అండి. ఈ అవకాశం మీకు కావాలి అంటే మీరు గొడవల్లి అక్కడెక్కడికో వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి క్లాసెస్కి వెళ్ళాలి. అలాంటిది లేకుండా మీ ఊర్లోనే ఇటువంటి కార్యక్రమాన్ని అమాచ్యులు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, ఇట్లాంటి కార్యక్రమాలు మీ అందరి ముందుతో చేపిస్తున్నందుకు మేము మళ్ళా ఈ సభాపూర్వకంగా మా పెద్దిరాజు గారికి, మా ఆర్డీఓ గారికి, అందరికి, మెయిన్ మీ అందరిని స్పాన్సర్ చేసిన మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి వారి స్పాన్సర్ చేశారు కాబట్టి వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తాం మేము. ఎందుకంటే సొసైటీ అండి, సొసైటీలో ఇప్పుడు మీకు ప్రొక్లైనర్ జేసీబీ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఇక్కడ ఆ డ్రైవర్ జీతం ఎంత అండి? 40,000. అదే మీరు ఓల్వా డ్రైవర్ అయితే 80,000 వరకు. మీకు ఓల్వా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీ అందరూ మీరు వెళ్ళి తీర్చుకోలేరు. ఈ సంస్థ ద్వారా మీరు ట్రైనింగ్ పెడితే, అంటే ఇప్పుడు ఈ హెవీ ఎలా నేర్చుకున్నారో అలాగే ఓల్వా ట్రైనింగ్ కూడా మీకు మీరు మంచి నిష్ణాతులు అయితే ఇదే సంస్థ నుంచి మీకు 3 days ట్రైనింగ్ బెంగళూరు పంపిస్తారండి. కాబట్టి మీ అందరు ఎక్కడికి ఎదగాలి? ఓల్వా ట్రైనింగ్ వెళ్ళగలిగే అంత మీరు నిష్ణాతులయ్యి సార్వాన్ని ఇచ్చేస్తే జీవన విధానం ₹1,00,000. అంటే డ్రైవరు, మీకు ఇంకో విషయం తెలియదండి, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో లేడీస్ డ్రైవింగ్ చేస్తారు.
తెలుసా? వాళ్ళ జీతాలు ఎంత తెలుసా? మన ఇండియన్స్ చాలా మంది అక్కడ వెళ్ళి డ్రైవింగ్ చేస్తారండి. 4 లక్షల రూపాయల జీతం అక్కడ. కాబట్టి మీరు మంచి నిష్ణాతులు అయ్యారనుకో, అటువంటి జీతాలు సంపాదించుకొని చాలా చక్కటి జీవనం, చాలా మంచి జీవనం. అంటే డ్రైవర్ కొరత చాలా ఎక్కువ ఉందండి. నా అంతా నేను బస్సు నడుపుకోలేను, నా అంతా నేను లారీ నడపలేను. హెవీ ఫుడ్స్ బయట తీసుకెళ్లాలంటే ఇలాంటి నిష్ణాతులు కావాలి. మీలాంటి వాళ్ళు సొసైటీకి కింగ్ అండి. అంటే చిన్న సందర్భం చెప్తాను. మనిషి పుట్టిన కాడి నుంచి గిట్టేదాకా డ్రైవర్ కావాలి. వారు లేకపోతే, డ్రైవర్ గారు లేకపోతే మనిషి పుట్టడు, మనిషి గిట్టడు. ఎట్లా చెప్పండి? అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలంటే తీసుకెళ్లాల్సింది ఎవరంటే? డ్రైవర్. గిట్టిన తర్వాత వాడిని చివరికి తీసుకెళ్లాల్సింది ఎవరంటే? డ్రైవర్. డ్రైవర్ లేని సొసైటీ ఉందా? సో మనిషి పుట్టిన కాడి నుంచి గిట్టేదాకా ఎవరు కావాలి? డ్రైవర్ కావాలి. డ్రైవర్ లేకపోతే సొసైటీ ఉందా? లేదు. కాబట్టి డ్రైవర్ కి మర్యాద ఎప్పుడు వస్తుంది? క్రమశిక్షణ అందరికి ఉంటుందండి, ఎవరికి లేదు. ఈ యూనిఫామ్ వేసుకుంటే డ్రైవర్ బాబు అంటారు. యూనిఫామ్ లేకుండా సగం చొక్కా ప్యాంట్ అయితే ఏమంటారు? అరే నువ్వేనా డ్రైవరు అంటారు. అదే నువ్వు కాకి డ్రెస్ వేసుకుని ఉంటే బాబు డ్రైవర్ మీరేనండి అంటారు. వ్యత్యాసం ఎంత ఉంది? మనం వేసుకునే యూనిఫామ్, ఆ యూనిఫామే మనల్ని గుర్తింపు, మన గౌరవం. కాబట్టి నేను అందరికీ ఏమని చెప్తానంటే, చక్కటి యూనిఫామ్ వేసుకొని చక్కటి బుద్ధితో చక్కటి దీంతో వెళ్తూ ఉంటే ఓల్వో డ్రైవర్లు అయితే మీ జీవనం ఎలా ఉంటుంది, మీ పిల్లలు ఎలా ఉంటారో ఒకసారి మీరు ఊహించుకోండి. కాబట్టి మీ యొక్క లక్ష్యం ఏంటి? ఈ ఒక్కటి కాదు, ఇక్కడ నేర్చుకున్నది కాదు. మీ అందరి లక్ష్యం ఏంటి? ఓల్వో డ్రైవర్ ట్రైనింగ్ మాకు పెద్దిరాజు గారు ఎందుకు ఇప్పిరు అని మీరు అడగాలని ఈ సభాపూర్వకంగా మీ అందరికీ విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మీకు అందరికీ అంటే నాకు తెలుసు అన్ని ఎంత బాగా నేర్చుకున్నారు అంటే, నైట్ ఒక డ్రైవర్ వచ్చాడు లాస్ట్ టైం కూర్చొని మాట్లాడుతున్నాను. ఒక డ్రైవర్ డ్రైవ్ చేశాడంటే, ఒక 60 ఏళ్ళ వయసు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ కూడా అలా చేయడు. దాని పేరేంటి మన ఫాదర్ కూడా వచ్చింది. అతని డ్రైవింగ్ నాకు ఎంత బాగా నచ్చిందో సార్. అతను ఎలా గుర్తున్నాడు చెప్పండి నాకు? ఒక మనిషి ఎందుకు గుర్తున్నాడు? ఆ మూమెంట్, వెహికల్ మూమెంట్. అతను ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్. వాళ్ళ ఫాదర్ వచ్చి నాతో ఒక మాట అన్నాడు, సార్ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు, అతను డ్రైవింగ్ చూసి ఏదైనా తప్పు ఉంటే నాకు చెప్పండి సార్ అన్నాడు. అబ్బాయి తెలీదు, వాళ్ళ ఫాదర్ వచ్చి నాతో మాట్లాడినట్టు కూడా ఏదైనా తప్పు. అతను డ్రైవింగ్ చేశాడండి, నేను అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. పేరేంటండి? అవినాష్. ఇక్కడ ఎంత బాగా డ్రైవ్ చేశాడు తెలుసా? వాళ్ళ ఫాదర్ వచ్చి నన్ను అడిగాడు, ఎంబీఏ ఎలిజిబుల్ ట్రై చేయి. జోక్ కాదు, సీరియల్ చెప్తున్నాను. అంటే ఇంతమందిలో నాకు ఎలా గుర్తున్నారు? మీరు సూర్యాపేట దాకా వెళ్ళారు, ఇటు నైట్ డ్రైవింగ్. సూర్యాపేట దాకా వెళ్ళినట్టు నాకు ఎలా తెలుసు? అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అన్ని మూమెంటరీ. వాళ్ళు ఎవరు చెప్పరు, మా ఇన్స్పెక్టర్స్ చెప్తారు. మీరు వెళ్తుంటే ఫోన్ చేసి మీ బస్సు వెళ్తుందాయా అని చెప్తున్నారు నాకు. మీరు ట్రైనింగ్ చేస్తున్న బస్సు వెళ్తుందని మా ఇన్స్పెక్టర్ గరికపాటు చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ నాకు చెప్తున్నాడు. చాలా బాగా వెళ్తున్నారు, ఆ బస్సు వెనకాల నేను వెళ్తున్నానని. కాబట్టి ఆ పేరు తెచ్చుకోండి అంతే. ఓకే, థ్యాంక్ యూ. మోటార్ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకు లైసెన్సులు ప్లస్ సర్టిఫికేట్స్ వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు శ్రీ రుక్మాంగదయ్య గారు, మచిలీపట్నం కృష్ణా జిల్లా గిరిజన సంక్షేమాధికారి వారు, అట్లాగే మన ప్రియ బాంధవులు మన గౌరవనీయులైనటువంటి మన ఆర్డీఓ గారు శ్రీ షేక్ కాజావలి గారు, మచిలీపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వారికి, అట్లాగే ఎప్పుడు వెన్నంటి ఉండి నా సోదరులు అలా శ్రీ శ్రీనివాస్ నాయక్ గారికి, మన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, దీనికి పూర్తి మన ఎప్పుడు చక్కగా మనకి ట్రైనింగ్ ఇన్పుట్స్ ఇచ్చిన శ్రీ ఆంజనేయులు గారికి,
సార్ మీరందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సమాన్యాలు తెలియజేస్తున్నాను. మనకందరికీ విదితమే ఎంతో ప్రతిష్టాత్మకంగా మచిలీపట్నం హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణాశాలను మన గౌరవ మంత్రివర్యులు శ్రీ పేరు నాని గారు ఆగస్టు 29వ తేదీ 2020 సంవత్సరాన్ని చాలా ఘనంగా దీన్ని ఉద్ఘాటన చేయడం జరిగింది. మనకు తెలుసు కృష్ణా జిల్లాలో చూస్తే దాదాపుగా 16 లక్షల వాహనాలు ఉంటే కేవలం 11 లక్షల మందికి హెవీ వెహికల్ అంటే ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉన్నారు. అంటే కొరత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఒక కృష్ణా జిల్లాలోనే కాదు స్టేట్ లో కూడా ఈ డ్రైవర్ల యొక్క కొరత చాలా విపరీతంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు మన గౌరవ మంత్రివర్యులు అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క సూచనలతోటి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక హెవీ డ్రైవింగ్ స్కూల్ ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా స్టేట్ వైడ్ అన్ని చోట్ల కూడా చక్కగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అందులో మచిలీపట్నంలో చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది దీనికి. సో తద్వారా క్యాండిడేట్స్ కూడా ఆస్పిరెంట్స్ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. అటువంటిది ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడు 4వ బ్యాచ్ నడుస్తూ ఉంది. సెకండ్ బ్యాచ్ కి మొన్ననే మనకి లైసెన్స్ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చేసి మీరు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్కటి వ్యక్తి మన ఏంటంటే శ్రీనివాస్ నాయక్ గారు దీనికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి చక్కటి సందేశాన్ని ఇస్తారని చెప్పేసి వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.